ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకున్నారండి. 9వ కీర్తన 18వ వచనం. 9వ కీర్తన 18వ వచనం. దరిద్రులు నిత్యము మరువబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. ఒక అమూల్యమైన మాట, దీనులకు దేవుడు సెలవిస్తున్న మాట, దరిద్రులతో దేవుడు మాట్లాడుతున్న మాట. వారు నిత్యము మరువబడరు. వారి లేమి కానీ, వారి లోటు కానీ, వారి కొదువ కానీ ఎప్పుడు అలాగే ఉండదు. వారు నిత్యము మరువబడరు. ఆ పరిస్థితులు వారి జీవితంలో కొద్ది కాలం మాత్రమే ఉంటాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. బాధపరచబడి వారి నిరీక్షణాస్పదము కూడా ఎన్నటికీ నశించదు. ఈరోజు అనేక మంది అనేక పరిస్థితులను బట్టి బాధపరచబడుతూ ఉంటారు. ఒక్కోసారి మనుషుల చేత బాధపరచబడతారు, ఒక్కోసారి వ్యాధుల చేత బాధపరచబడతారు, ఒక్కోసారి శత్రువుల చేత బాధపరచబడతారు, తమ విరోధుల చేత బాధపరచబడతారు. ఆ బాధపరచబడే పరిస్థితి కూడా ఎప్పుడూ అలాగే ఉండదట. వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ కూడా నశించదు. ఈ రెండు అమూల్యమైన మాటలు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఒకవేళ వారిలో నీవేమైనా ఉన్నావా? ఈరోజు ఈ మాటలు విలుచున్నటువంటి నీవేమైనా ఉన్నావా? పరిశోధన చేసుకుందాం. నీవు ఉండగలిగితే నీవు ధన్యుడవు. నీవు ఆ పరిస్థితిలో కొనసాగుతుంటే నీవు ధన్యుడవు అని వాక్యము సెలవిస్తుంది. నిజమే, దరిద్రులు నిత్యము మరవబడరు, అలాగే ఉండిపోరు. వాళ్ళు ఏదో ఒక రోజున ఆయన నిన్ను లేవనెత్తుతాడు. 113వ కీర్తన 8వ వచనం చూపిస్తాను చూడండి. 113వ కీర్తన 8వ వచనం. వాళ్ళ గురించి ఏమంటుంది దేవుని యొక్క వాక్యం? ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. దేవుడు దరిద్రులను ఎక్కడి నుంచి లేవనెత్తుతాడట? నేల నుండి, మంటి నుండి వారిని లేవనెత్తుతాడు. పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఆ దేవుని యొక్క సామర్థ్యము, ఆ దేవుని యొక్క బలము అంత గొప్పది. ఈ రోజున ఆ పరిస్థితులు నీ జీవితంలో ఏమైనా ఉంటే దయచేసి బాధపడవద్దు. ఆయన వాక్యం నీతో మాట్లాడుతుంది. ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఏ స్థితిలో ఉన్నా కానీ మంటి నుండి, భూమిలో నుండి ఆయన నిన్ను పైకి లేవనెత్తుతాడు. పెంట కుప్పల మీద నుంచి బేదలను పైకెత్తుతాడు. ఈ రోజున చాలా మంది ఆ బాధలు పడుతున్నారు. ఈరోజు చాలా మంది ఆ పరిస్థితిలో ఉన్నారు. ఎల్లకాలం ఉండవు, ఎప్పుడూ ఉండవు అవి. ఆ పరిస్థితులను దేవుడు ఎప్పుడూ అనుమతించడు. ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నప్పుడు, ఆయన కొరకు ఆశపడి ప్రాణము తృష్ణగొడినప్పుడు ఖచ్చితంగా వారిని జ్ఞాపకము చేసుకొని వారిని లేవనెత్తుతాడు, వారిని పైకెత్తుతాడు. నీ జీవితంలో దేవుడు చేయబోయే కార్యము కోసము ఆశగా కనిపెట్టు, విశ్వాసముతో కనిపెట్టు. ఆ దేవుని యొక్క మాటలందు నమ్మిక ఉంచు. ప్రభువా, నీవు దరిద్రుల గురించి ఎలా మాట్లాడావు, బేదల గురించి ఎలా మాట్లాడుతున్నావు, నేను కూడా అందులో ఉన్నానయ్యా, నన్ను లేవనెత్తువా, నన్ను బలపరచవు అని అడిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను పైకి లేపుతాడు. ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ఈ యొక్క వాక్యములు చిన్నటువంటి నీవు ఆయన మాటల చేత బలపరచబడాలి, ఆయన వాక్యముల చేత ఓదార్చబడాలి. చూద్దాం రండి. ఇర్మియాలో ఆయన ఒక మాట అంటున్నాడు. 20వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా 20:13. అక్కడ ఏమంటాడంటే దేవుడు, యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. దుష్టుని చేతిలో నుండి, లేకుంటే పరిస్థితుల చేతిలో నుండి ఆయనే వారి ప్రాణమును విమోచిస్తాడు. ఆయనే వారి బాధల నుంచి విమోచిస్తాడు. ఆయనే వారి శ్రమల నుంచి విమోచిస్తాడు. ఈరోజు కొంతమంది దుష్టులు లాంటి వారు నిన్ను లేవనెత్తబడకుండా, నీవు పైకెత్తబడకుండా అణిచేస్తున్నారేమో. వారి చేతిలో నుంచి దేవుడు నిన్ను పైకి లేపుతాడు, లేవనెత్తుతాడు. దరిద్రుల ప్రాణమును ఆయన కాపాడుతాడు. వారి యొక్క స్థితిగతులను ఆయన మార్చివేస్తాడు. తారుమారు చేయగలిగిన దేవుడు. కాబట్టి విశ్వాసముతో ఆయన మీద ఆధారపడు, ఆయన వాక్యమును హత్తుకో, ఆయన కృప కొరకు వేడుకో, ఆయన కృప కొరకు ఎదురుచూడు. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు.
బైబిల్లో మనకు తెలుసు ఆ సందర్భం. ధనవంతుడు లాజరు దరిద్రుడు అని వాక్యం సెలవిచ్చింది. ఆ దరిద్రుడు ఎప్పుడు కూడా అలాగే ఉండిపోలేదు. ఒక సమయం వచ్చింది, ఒక కాలం వచ్చింది, ఒక సందర్భం వచ్చింది. ఆ దరిద్రుడు అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు దేవదూతల చేత కొనిపోబడ్డాడు. ఎలాగంటే ఈ వాక్యము అతని విషయంలో నెరవేరింది. పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తినట్టుగా, భూమి మీద నుండి మంటిలో నుంచి లేవనెత్తినట్టుగా లాజరును దేవుడు లేవనెత్తి అబ్రహాము రొమ్మున ఆనుకునేటట్లుగా దేవుడు చేయగలిగాడు. ఈ లోకంలో చాలా ధనవంతుడిగానే బ్రతికాడు. ఈ లోకంలో చాలా మంది ఎదుట గొప్పవాడిగానే బ్రతికాడు. ఆ ధనవంతుడు అతడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అంటే అతని స్థితి మరువబడింది, అతని స్థితి గోతికి వెళ్ళింది, అతని స్థితి మంటిపాలైంది. కానీ దరిద్రుడైన లాజరు మంటిలో నుంచి, గోతిలో నుంచి లేవనెత్తబడినట్లుగా అబ్రహాము రొమ్మున వెళ్ళి ఆనుకున్నాడు. ఆ భాగ్యము దేవదూతల చేత పొందుకున్నాడు. ఈ రోజున ఏదో ఒక రోజు దేవుడు నిన్ను అలాగే లేవనెత్తగలడు. నీ ఎదుట ఉన్న వారి కళ్ళ ఎదుట నుంచి నిన్ను అలాగా లేవనెత్తి ఒక ఉన్నతమైన స్థలంలో నిన్ను నిలపగలడు. విశ్వాసం ఉంచుతున్నారా? ఆయన యందు అలా నమ్మిక ఉంచుతున్నారా? జ్ఞాపకము చేసుకున్నాం. దరిద్రులు నిత్యము వారు మరువబడరు. వారు ఎప్పటికీ కూడా దేవుని దృష్టిలో జ్ఞాపకమునకు ఉంచుకోబడతారు. అలాగే బాధపరచబడి వారు కూడా ఉన్నారు కదా, వారి నిరీక్షణ ఉంటుంది. నేను ఎప్పుడు ఇలాగే బాధపరచబడను, నేను ఎప్పుడు ఇలాగే ఇబ్బందులు ఎదుర్కోను, నేను ఎప్పుడు ఇలాగే పరిస్థితులలో నలిగిపోను. ఏదో ఒక రోజు దేవుడు నన్ను లేవనెత్తుతాడు, ఏదో ఒక రోజు దేవుడు నన్ను పైకి లేపుతాడు, ఏదో ఒక రోజు నాకు ఉన్నతమైన స్థితి ఆయన కలుగజేస్తాడని ఒక నిరీక్షణాస్పదము వారిని ఈ లోకంలో అత్యున్నతముగా దీవిస్తుంది, ఆశీర్వదిస్తుంది. ఈరోజు ఆ దరిద్రతలో నీవున్నావా? ఈరోజు ఆ బాధపరచబడే స్థితిలో నువ్వు ఉన్నావా? అవి ఎప్పటికీ నీ దరి చేరవు, అవి ఎప్పటికీ నీతోనే ఉండవు. ఏదో ఒక రోజున దేవుడు వాటి నుంచి నిన్ను విమోచించి విడిపించి అత్యున్నతముగా నిన్ను హెచ్చించువాడై ఉన్నాడు. సో దేవుడే నీ జీవితంలో అట్టి దరిద్రత నుంచి, అట్టి బాధపరచబడిన స్థితి నుంచి విమోచించి నిన్ను ఆశీర్వదించి అత్యున్నతముగా ఉన్నతమైన శిఖరములలో ఆయన నిన్ను నిలబెట్టునుగాక. ఆమేన్.